హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మనకు మెయిన్ లీడ్ అయిన మన హీరోయిన్ అయినా చూపిస్తారు. తన పేరు వచ్చేసి మిస్టర్ వి ఉంటుంది. అలా తననే అమ్మాయి ఏమో ఒక పర్సన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలని తనకు కొంచెం మనీ ఇవ్వడంతో హీరోయిన్ కూడా సరే అని ఒక కంపెనీ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా డైరెక్టర్ ఏమో హీరోయిన్ ని సెడ్యూల్ చేస్తూ మాట్లాడుతున్నా కానీ హీరోయిన్ అనేది ఓపిక్ గా భరిస్తూ ఉంటుంది. ఎందుకంటే తను ఆల్రెడీ ఒక కెమెరా అనేది సెట్ చేసి ఉంటుంది. మొత్తం కూడా ఆ కెమెరాలో ఆల్రెడీ రికార్డ్ అవడంతో హీరోయిన్ నా ప్రాబ్లం అయిపోయిందని అనుకుంటూ ఉంటే అప్పుడే మళ్ళీ డైరెక్టర్ ఏమో కొద్దిసేపు వేచి నా వైఫ్ ని బయటకు పంపించేసి వస్తానని చెప్పేసరికి తన నుండి భయపడిపోతుంది. అలానే వెంటనే తను వెళ్ళిపోయేసరికి తన కెమెరాని తీసుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ డైరెక్టర్ లీన అసిస్టెంట్ వచ్చి తను అనేది ఆగమని అంటున్నా కానీ హీరోయిన్ అనేది తప్పించుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి చెన్నై ఉంటుంది. అలా తనకి తన అసిస్టెంట్ వచ్చేసి మీ గ్రాండ్ మా ఆల్రెడీ బ్లైండ్ డేట్ అరేంజ్ చేసిందని చెప్పేసరికి తను కూడా ఆ కంపెనీ నుంచి అనేది పారిపోయి వస్తాడు. మరోవైపు మా హీరోయిన్ డైరెక్టర్ లీన మనుషులు పంపించిన వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తన అనేది ఒక డెలివరీ గర్ల్ అనేది గెటప్ చేంజ్ చేసుకుంటుంది. అలా చేంజ్ చేసుకొని తన నుండి భయపడుతూ ఒక సీట్ లో కూర్చునేసరికి వాళ్ళందరూ కూడా అదే దాంట్లో వచ్చి హీరోయిన్ అనేది వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళకి తన చేంజ్ అయిన అవతారాన్ని చూసి వాళ్ళు గుర్తుపట్టలేక ఒక సైడ్ కి అనేది వెళ్ళిపోతారు. అది చూసిన హీరోయిన్ ఏమో అక్కడి నుంచి లేచి ఇదే మంచి టైం అని ఆ ట్రైన్ లో నుంచి అని బయటకు వచ్చేస్తుంది. అలా వెంటనే డోర్స్ లాక్ అవడంతో వాళ్ళు కూడా అనేది బయటకు రాలేకపోతారు. తర్వాత హీరోయిన్ తన గెటప్ చేంజ్ చేసుకుని ఫోన్ చూసేసరికి తనకు ఆల్రెడీ మనీ పడడంతో చాలా హ్యాపీగా అనేది బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చి అనుకోకుండా మన హీరోయిన్ అనేది తగిలిస్తుంది. అలా తగలడంతో హీరో ఉండి వెంటనే తన అనేది పట్టుకుంటాడు. అలా పట్టుకునేసరికి వెంటనే హీరో అనేది భయపడిపోతాడు. ఎందుకంటే తనకు అమ్మాయిలు టచ్ చేస్తేనే చాలా అలర్జీ అనేది వస్తుంది. అలా అలర్జీ రావడంతో తనకు అలర్జీ వస్తుందేమని భయపడి చూసుకుంటూ ఉంటాడు. తనకి ఏ అలర్జీ కూడా కనిపించదు. మరోవైపు హీరోయిన్ హీరోకి సారీ చెప్పి అక్కడి నుంచి స్పీడ్ గా వెళ్ళిపోతుంది. అలా హీరో ఉండి ఫస్ట్ టైం నాకు ఈ అమ్మాయిని తాకగానే ఎలాంటి అలర్జీ కూడా రాలేదు అని తననేది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో నా హీరో వాళ్ళ గ్రాండ్ మా తనకి బ్లైండ్ డేట్ అరేంజ్ చేయడంతో తను బ్లైండ్ డేట్ కి వెళ్తే అనుకోకుండా అమ్మాయి అనేది హీరోని అనేది టచ్ చేస్తుంది. టచ్ చేసిన వెంటనే హీరోకి అనేది మొత్తం అలర్జీ అలాగే వామిటింగ్స్ కూడా వచ్చేస్తుంటాయి. అవన్నీ గుర్తు తెచ్చుకొని హీరో వెంటనే కనుక్కోవాలని అనుకుంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ కి తన ఆంటీ అనేది ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి వెంటనే మనీ పంపించు, లేదంటే మీ డాడీ చాలా క్రిటికల్ గా ఉన్నాడని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఆల్రెడీ మనీ పంపించేశాను కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అంటున్నా కానీ వినకుండా వాళ్ళనేది ఫోన్ కట్ చేస్తారు. అలా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆంటీని అడిగేసరికి వాళ్ళ ఆంటీ ఏమో చాలా కోపంగా మమ్మల్ని తిరిగి మనీ అడుగుతున్నావా, మేము ఎంత కష్టపడుతున్నామో నీకు తెలుసు కదా అంటూ ఉంటారు. కానీ వాళ్ళేమో ఫోన్ చూసుకుంటే హీరోయిన్ తెచ్చిన సంపాదన పైన అనేది ఆధారపడి ఉంటారు. అప్పుడే అక్కడికి వాళ్ళ స్టెప్ మదర్ కూడా వాళ్ళ హీరోయిన్ సైడే చెప్పి తను ఏం తిట్టకమ్మా, తను చాలా మంచిది, తను మనీ ఇచ్చేస్తుంది అని చెప్పి తన్ని కొట్టినందుకు తనకు అనేది వాటర్ అనేది ఇచ్చేస్తారు. అలా ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయినాక హీరోయిన్ ఏమో చాలా షాడ్ గా సోఫాలో కూర్చొని డ్రింక్ అనేది తాగుతూ ఉంటుంది. అలా తాగేసరికి వాళ్ళ నుండి వెనక సైడ్ నుంచి హీరోయిన్ తాగిందా లేదా అని కనుక్కుంటూ ఉంటారు. అలా తనకు తాగిన వెంటనే మొత్తం కూడా మైకం అనేది వచ్చేస్తూ ఉంటుంది. మరోవైపు మీ హీరో ఇది నిజమో కాదో తెలుసుకుందామని ఒక బార్ కి అనేది వెళ్తాడు. అలా బార్ లోనే తన బెస్ట్ ఫ్రెండ్ అయిన జావా అనేది కలుస్తాడు. తను ఒక ఫేమస్ డాక్టర్ కావడంతో హీరో వ్యాధి కూడా తెలిసి ఉంటుంది. అలా సరే అయితే ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఎవరో ఒకరు టచ్ చేస్తే నీ వ్యాధి మొత్తం పోయినట్టు అని తెలుస్తుందని మాట్లాడుతూ ఉంటాడు. అక్కడే మనకి హీరోయిన్ కూడా కనిపిస్తుంది. తనకి ఏమో డ్రగ్ ఎక్కడంతో తన్ని అనేది వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్ కూడా ఒక బార్ లోపలికి అనేది ఒక గదిలోకి అనేది తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు. అలా అప్పుడే అక్కడికి ఒక అబ్బాయిని పిలుచుకొచ్చి తను అనేది ఇదిగో ఈ అమ్మాయి నచ్చిందా అని చెప్తూ ఉంటారు. మరోవైపు ఏమో హీరో బెస్ట్ ఫ్రెండ్ అక్కడున్న అమ్మాయిలందరికీ కూడా హీరోని టచ్ చేస్తే అలాగే వాళ్ళకందరికి 1 million మనీ ఇస్తారని చెప్పేసరికి అందరు అమ్మాయిలు కూడా హీరో పైన అనేది పడిపోతారు. అలా పడిపోయి తన డ్రెస్ మొత్తం కూడా ఉప్పేయడంతో హీరో అనేది అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక పరిగెత్తుతూ వస్తూ ఉంటాడు. అలాగే అక్కడే ప్లేస్ లో నా హీరోయిన్ అనేది వాళ్ళ బ్రదర్స్ అనేది తనకి మాకు 1 million మనీ ఇస్తేనే నువ్వు హీరోయిన్ తోటి నైట్ ని స్పెండ్ చేయగలవు అని చెప్పేసరికి అక్కడికి వచ్చిన పర్సన్ కూడా సరే అని తన దగ్గర ఉన్న మనీ ఇచ్చేస్తాడు హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కి. అలా హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో బాస్ ఫేంగ్ మడసంగా జాగ్రత్తగా చేయండి అని చెప్పేసరికి తన నుండి మీకు మనీ ఇచ్చాను కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోనని వాళ్ళనేది బయటకు పంపించేస్తాడు. తర్వాత అప్పుడే హీరోయిన్ కొంచెం స్పృహ వచ్చి అక్కడున్న ఫ్లవర్స్ బాస్కెట్ తీసుకుంటూ ఉంటే అతనేమో నేను కొంచెం మందు తాగొస్తానని అక్కడ సైడ్ కానీ తిరగడంతో ఆ ఫ్లవర్ వాస్ తీసుకొని వెంటనే తన అనేది ఎలాగైనా కానీ అటాక్ చేసి తప్పించుకోవాలని తన తలపైన అనేది కొడుతుంది. అలా కొట్టి తను రోడ్డు పైకి చాలా మత్తుగా నడుచుకుంటూ వస్తూ ఉంటే అటువైపు
మరోవైపు అనేది హీరో అక్కడ అమ్మాయిలందరి దగ్గర నుంచి తప్పించుకొని చాలా స్పీడ్ గా బయటకు అనేది వచ్చేస్తాడు. అలా అనుకోకుండా వాళ్ళిద్దరు మళ్ళీ డాష్ అనేది ఇచ్చేస్తారు. అలా డాష్ ఇవ్వడంతో వాళ్ళిద్దరు ఇది కాస్త లిప్ కిస్ అనేది అయిపోతుంది. అది చూసిన హీరో ఏమో ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది, తను టచ్ చేసినా కూడా నాకు మళ్ళీ కూడా ఎలాంటిది కూడా రాలేదని చెప్పి వెంటనే ఇక్కడ నుంచి తప్పించుకోవాలని అక్కడ అమ్మాయి రావడంతో తను వెంటనే కార్లో అనేది తీసుకొని తనని సరిగా కూర్చోపెట్టి తన ఇంటికి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా బాత్టబ్ లో వేసిన వెంటనే హీరోయిన్ అనేది చాలా వేడిగా ఉన్నా కానీ వెంటనే హీరో అనేది లాగుతూ ఉంటుంది. మరోవైపు హీరో తన దగ్గర నుంచి తప్పించుకొని అద్దంలో మొత్తం చెయ్యి అలాగే ఫేస్ మొత్తం చూసుకుంటూ ఉన్నా కానీ తనకి ఎలాంటి ర్యాషెస్ అలాగే వామిటింగ్ కూడా కాకపోవడంతో తనకి హెల్ప్ చేయాలని అనుకుంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ చాలా ఇబ్బంది పడుతున్నా కానీ తనకనేది స్నానం చేపిస్తూ ఉంటే హీరోయిన్ అనేది చాలా కంట్రోల్ తప్పి హీరోయిన్ అనేది సెడ్యూట్ చేసేస్తూ ఉంటుంది. అలా అది కాస్త వాళ్ళది అనేది నైట్ ని స్పెండ్ చేసే విధంగా అనేది వెళ్ళిపోతుంది. అలా హీరో అనుకుంటాడు వాళ్ళ గ్రాండ్ మ్యాన్ హీరోయిన్ తన దగ్గరకు పంపించాడని, అందుకే తనకి నెక్స్ట్ డే మార్నింగ్ మనీ ఇవ్వచ్చు అని తనతో అనేది నైట్ ని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డేనే హీరోకి మెలకు వచ్చి తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే తన ఫ్రెండ్ ఏమో హీరోకి అనేది డ్రెస్సెస్ తెచ్చింటాడు. అలా డాక్టర్ ఉండి అడుగుతాడు ఏమైంది మీ ఇద్దరి మధ్య నేను చెప్తున్నా కానీ హీరో ఏం మాట్లాడుకోకుండా గదిలోకి వచ్చి అక్కడ హీరోయిన్ ని పడుకోవడం చూసి తననే డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. అలా తర్వాత హీరోయిన్ కి మెలకు వచ్చి నైట్ ఏం జరిగింది అలాగే నా డ్రెస్సెస్ ఏమయ్యాయని మొత్తం తను చూసుకొని అలాగే మొత్తం తనకనేది నైట్ జరిగినదంతా కూడా గుర్తొస్తుంది. అలా గుర్తొచ్చిన వెంటనే నేను ఎవరితో స్పెండ్ చేశానని తననేది షాకింగ్ గా అయిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి తన దగ్గరికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా నువ్వు లేచావా, సరే అయితే ఇదిగా 1 మిలియన్ మనీ, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు దీనికి ఎలాంటి పాస్వర్డ్ కూడా లేదని చెప్పేసరికి హీరోయిన్ కనే కోపం వస్తుంది. అలానే వెంటనే వాళ్ళ నాన్న కండిషన్ కూడా గుర్తు రావడంతో సరే అని తన నుండి ఆ మనీని తీసుకోవాలా వద్దని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ హీరోనికి ఆ మనీ సరిపోకపోతే సరే అయితే 100 మిలియన్ మనీ రాస్తున్నాను చూడు తీసుకొని చెప్పేసి కోపం అనేది వస్తూ ఉంటుంది. కానీ అవేం పట్టించుకోకుండా హీరోయిన్ తన కాలేజ్కి టైం కావడంతో కాలేజ్కి అనేది వెళ్ళిపోతుంది. అలా కాలేజ్ కంప్లీట్ అయిపోయినాక ఆఫ్టర్నూన్ తిందామని చూస్తే అక్కడ అబ్బాయిలందరూ కూడా హీరోయిన్ చాలా అందంగా ఉంది, తనతోటి నెంబర్ తీసుకొని అలాగే తనతో మాట్లాడదామని అందరూ మాట్లాడుతూ ఉంటే తన క్లాస్మేట్కి ఏమో చాలా కోపం వచ్చి హీరోయిన్ దగ్గరకు వెళ్ళి సరే అయితే నువ్వు కేవలం అన్నం మాత్రమే తింటున్నావు కదా, ఇదిగో చికెన్ తినని చెప్పేసరికి తనకు అనేది వామిటింగ్ వచ్చేస్తుంది. అలా వామిటింగ్ రావడంతో ఆ అమ్మాయి ఉండి నీకు ఎందుకు ఇలా వామిటింగ్ వస్తుంది, నువ్వేమైనా ప్రెగ్నెంట్ అని అడిగేసరికి హీరోయిన్ అవేం చెప్పకుండా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి వాళ్ళందరూ కూడా హీరోయిన్ ని చాలా రూడ్ అని తిట్టుకుంటూ ఉంటారు. తర్వాత హీరోయిన్ ఉండి అవును నాకు ఆ రోజు 1 మంత్ అయింది కదా ఇంకా డేట్ రాక అని మాట్లాడుకుంటూ అలాగే ఆ రోజు జరిగినదని చూస్తూ ఉంటుంది. అలా ఆ రోజు హీరో అంత మనీ ఇవ్వడంతో కోపం వచ్చి తన దగ్గర ఉన్న 1 యువన్ కూడా హీరో పైన పాడేసి అక్కడ నుంచి అనేది వస్తుంది. అలా ఒకసారి డాక్టర్ చెకప్ చేసుకుందామని హాస్పిటల్ కని వెళ్దాం అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సరే అయితే ఆ రోజు నైట్ స్పెండ్ చేసిన అమ్మాయితోటి ఎలా ఉంది తను ఎవరని అడిగేసరికి హీరోకి అనేది మళ్ళీ సీన్ సేమ్ హీరోయిన్ చేసినది గుర్తొస్తూ ఉంటుంది. అలా హీరో ఉండి తను ఎవరో నీకు తెలియదా, నువ్వు గ్రామనే కదా పంపించింది అని చెప్పేసరికి తను ఎక్కడుందో కూడా తెలియదు, ఆ రోజు ఎలా అక్కడికి వచ్చిందో కూడా తెలియదు, నా దగ్గర ఎలాంటి కాంటాక్ట్ నెంబర్ కూడా లేదని చెప్పేసరికి హీరో అనేది షాక్ అవుతాడు. మరోవైపు హీరోయిన్ హాస్పిటల్ కి వెళ్తే అక్కడ వాళ్ళ ఫాదర్ కి బాగాలేదు, దీని అంతటికి కారణం హీరోయిన్ అని వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ స్టెప్ బ్రదర్ కూడా ఖచ్చితంగా హీరోయిన్ అనేది బుల్లి చేస్తూ ఉంటారు. అలాగే తన వాళ్ళ బ్రదర్ చాలా ఫోర్స్ గా తన అనేది కింద పడేస్తారు. అలా కింద పడి తను స్పృహ తప్పి కింద పడిపోతుంది. అప్పుడు అక్కడికి హీరో బెస్ట్ ఫ్రెండ్ వచ్చి హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ తోటి తనే హీరో ఆ రోజు నైట్ ని స్పెండ్ చేసిందని చెప్పేసరికి తన అనేది హాస్పిటల్ కి అనేది తీసుకుని వెళ్ళిపోతారు. అలా తన బెస్ట్ ఫ్రెండ్ చెక్ చేసేసరికి తను ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి వాళ్ళ గ్రాండ్ మదర్ అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా నాకు చాలా గ్రాండ్ సన్ వస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉందని వాళ్ళు మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ కి అనేది సరిగా అనేది వినిపిస్తున్నా కానీ తను ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వలేకపోతుంది. అలా సరే అయితే వెంటనే హీరోకి పెళ్లి చేయాలని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే హీరో బెస్ట్ ఫ్రెండ్ నుండి సరే అయితే ఈ విషయాలు హీరోకి చెప్దాం పదండి అని వాళ్ళు అనేది బయటకు వచ్చేస్తారు. అలా బయటకు వచ్చిన వెంటనే అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసిన హీరో వాళ్ళ స్టెప్ బ్రదర్ అలాగే వాళ్ళ స్టెప్ బ్రదర్ కూడా కలిసి హీరోయిన్ అనేది తీసుకొని బయటకు వెళ్ళిపోవాలని చూస్తారు. అలా చూసేసరికి హీరోయిన్ కి కొంచెం స్పృహ వచ్చి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలని ఎంత చేస్తున్నా కానీ వాళ్ళనేది వినిపించుకోకుండా బలవంతంగా తననే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా తన్ని లాక్కొని వెళ్ళిపోయి తననేది నువ్వు ఖచ్చితంగా ఫెంగ్ దగ్గరకు వెళ్ళాలి, లేదంటే తను మాకు ఇచ్చిన మనీని మళ్ళీ తీసుకుంటాడని మాట్లాడుతూ తననే తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడికి హీరో ఫ్యామిలీకి సంబంధించిన బట్లర్ వచ్చి హీరోని చూస్తూ ఉంటే తననేది కనిపించదు. మరోవైపు హీరో వాళ్ళ గ్రాండ్ మా హీరో దగ్గరకు వెళ్ళి గ్రాండ్ మా అయితే తను మీరు పంపించలేదని చెప్తే అవును తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలుస్తూ ఉండే సమయానికి అప్పుడే తనకు అనేది ఫోన్ వస్తుంది. అలా ఫోన్ ద్వారా హీరోయిన్ ని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారని తెలుసుకొని వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు. మరోవైపు ఏమో
తను ఎక్కడుందో తెలుసుకునే హీరో డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తాడు. అలా వెళ్ళి ఫ్యాంగ్ ని అలాగే హీరో వాళ్ళ స్టెప్ మదర్ ని అలాగే వాళ్ళ బ్రదర్ ని అందరినీ కొట్టి హీరోయిన్ అనేది తీసుకుంటాడు. కానీ ఫ్యాంగ్ ఉండి నాకేం తెలియదు, ఇదంతా కూడా వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్ చేశారు, నన్ను క్షమించండి అని చెప్తుండేసరికి ఇంకొకసారి నా అమ్మాయిని టచ్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఈ లోకంలో ఉండలేరని చాలా గట్టిగా వార్నింగ్ అనేది ఇస్తారు. కానీ అలా హీరోయిన్ ఎత్తుకొని బయటకు వస్తూ ఉంటే హీరోయిన్ ఏమో నన్ను వదిలిపెట్టి నువ్వెవరో నువ్వు నాకు తెలియదు అని చెప్తున్నా, కానీ హీరో అనేది తన్ని వదిలిపెట్టకుండా తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. అలా తీసుకొని వెళ్ళిపోయినాక హీరో ఉండి తనతోటి మన ఇద్దరు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందాం, నీ కడుపులో ఉన్న బేబీకి కూడా ఫాదర్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసరికి హీరో నుండి ఫాదర్ ఎలాంటి అవసరం లేదు, నేనే సొంతంగా పెంచగలను అని చెప్పినా కానీ హీరో అనేది విన్నాడు. అలా తనకి మనీ ఇస్తానని చెప్పేసరికి అలాగే తన సెక్రటరీ అలాగే తనతో పాటు ఎప్పటికీ ఉండాలి, కానీ గ్రాండ్ మాకి మనం రియల్ కపూర్ లాగే ఉండాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా హీరో ఆఫీస్కి వెళ్ళేసరికి హీరోకి ఏది కావాలన్న ప్రతి ఒక్కటి తనే అనేది దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మా రావడంతో హీరోయిన్ తన దగ్గరికి వెళ్తుంది. ఆ వెళ్ళేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా తను అంటుంది, హాస్పిటల్లో చూసినప్పుడు చాలా డల్ గా కనిపించావు కానీ ఇప్పుడు చాలా బాగున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత హీరో ఏమో తన దగ్గరకు వెళ్ళి తను చాలా టైట్ గా హక్ చేసుకొని మేము ఎప్పుడు కలిసే ఉంటాం గ్రాండ్ మా, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదని చెప్తే వాళ్ళ గ్రాండ్ మా ఏమో హీరోయిన్ తోటి నీకు హీరో హెవీగా వర్క్ ఇస్తే నాతో చెప్పు, నేను ఖచ్చితంగా తన్ని చూసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే గ్రాండ్ మా అని అంటుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా ఉండి మీకు 1 month లోనే పెళ్లి చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ నుండి షాక్ అవుతుంది. అలా వాళ్ళ గ్రాండ్ మా వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ నుండి నాకు ఇంకొక కండిషన్ ఉందని చెప్పేసరికి ఏంటిది అని అడుగుతుంది. అలా పెళ్లి గిల్లు అనేది ఎలాంటిది కూడా ఉండకూడదు అని చెప్పేసరికి హీరో ఉండి నీకేమీ అంత పని ఉండదని చెప్పి తన దగ్గరకు వెళ్ళి ఎందుకు అంతగా ఇష్టపడుతున్నావా నన్ను అని చెప్పేసరికి హీరోయిన్ నుండి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక నాకు ఎందుకు ఇలా చాలా వేడిగా అనిపిస్తుందని తను అనేది భయపడిపోతూ ఉంటుంది. మరోవైపు హీరో తన అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ని డ్రెస్సింగ్ దగ్గరకు తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసరికి ఒక షాపింగ్ మాల్ కి అనేది వెళ్తారు. అలా వెళ్ళేసరికి హీరోయిన్ కి ప్రతి ఒక్క డ్రెస్ అనేది తీసుకుంటూ ఉంటారు. అలా హీరోయిన్ కి ఏ డ్రెస్ కూడా సూట్ కాకపోవడంతో వేరేకి బొటిక్ దగ్గరికి అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఒక డ్రెస్ హీరోయిన్ కి చాలా సూటబుల్ అయిపోయేసరికి హీరో అలానే చూస్తూ ఉంటాడు. అలా చూస్తే కానీ అవన్నీ కూడా సరిపోవని అన్ని కూడా ప్యాక్ చేపించుకొని ఇంకా ప్రతి ఒక్క డ్రెస్ చూసేసరికి హీరోయిన్ కనే చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఉండి ఈ రోజు నైట్ డిన్నర్ ఉంది గ్రాండ్ మాతో పాటు, అందుకే నువ్వు చాలా బాగా నీట్ గా ఉండాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా వాళ్ళు డిన్నర్ కంప్లీట్ చేసినాక హీరో ఏమో చాలా స్పీడ్ గా నాది అయిపోయిందని లోపలికి వెళ్ళేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో సరే అయితే ఎలాగైనా కానీ ఇద్దరిని కలిసే విధంగా చేయాలని హీరోయిన్ కూడా ఇంటికి వెళ్తానని చెప్పేసరికి వద్దమ్మా నాకు ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు నాతో పాటే ఉండని చెప్పేసరికి హీరోయిన్ ఏం చెప్పాలో అర్థం కాక సరే గ్రాండ్ మా అని అంటుంది. అప్పుడు వాళ్ళ బట్లర్నేమో సరే అయితే హీరోయిన్ కి ఒక రూమ్ చూపించని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా మాటలు అర్థం చేసుకుని బట్లర్ కూడా సరే అని హీరోయిన్ అనేది హీరో రూమ్ లోకి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి ఈ రూమ్ చాలా బాగుందని మాట్లాడుకుంటూ వాళ్ళ గ్రాండ్ మా ఏమో ఎంత వీలైతే అంత తొందరగా వాళ్ళిద్దరు కలిసిపోవాలని మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో బయటికి స్నానం చేసి వచ్చేసరికి హీరోయిన్ అలా చూసి వెంటనే హీరోయిన్ షాక్ అయి కళ్ళు అనేది మూసుకుంటుంది. అప్పుడు హీరో ఉండి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని చెప్పేసరికి మీ గ్రాండ్ మానే పంపించారని తనుండి బయటకు వెళ్తారన్నా కానీ డోర్ లాక్ అయిపోతుంది. అలా హీరో ఉండి సరే అయితే నాకు హెయిర్ డ్రై చేయమని చెప్పేసరికి హీరోయిన్ కూడా తనకనేది హెయిర్ డ్రైయర్ అనేది చేస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ చూసిన వెంటనే హీరో ఉండి తన్నే చూస్తూ ఉండిపోతాడు. అలా తన దగ్గరికి వెళ్ళేసరికి ఏదో మత్తుగా ఉన్నట్టు తను అనేది కిస్ చేయాలని హీరో తన దగ్గరికి లాక్కునేసరికి అలాగే ఆ రోజు నైట్ జరిగినట్టు కూడా అన్ని గుర్తొచ్చేసరికి హీరో ఉండి వెంటనే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి కిస్ చేయడానికి అనేది వెళ్ళిపోతాడు. కానీ వెంటనే హీరోయిన్ కి అనేది వామిటింగ్ వస్తుంది. అప్పుడు హీరో ఉండి చాలా కోపంగా ఎందుకు నన్ను చూస్తే నీకు అంత వామిటింగ్ వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి అదేం కాదు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ కాబట్టి అలానే సిమ్టమ్స్ వస్తాయి, అంతకు మించి ఇంకేం లేదని చెప్పి తను ఇక్కడ నుంచి తప్పించుకునే టైం లేదని ఆలోచిస్తూ ఉంటాయి. హీరో ఉండి సరే అయితే నేనే అక్కడ ఉన్న చిన్న రూమ్ లో వెళ్ళి పడుకుంటాను నువ్వు ఇక్కడ పడుకో అని చెప్పి తను అనేది అక్కడ పడుకోబెట్టి తను అనేది బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడదామని చూస్తే తను ఆల్రెడీ పడుకోవడంతో తను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక హీరోని తన చిన్న డోర్ లోనే లాకేసుకొని అలా హీరోయిన్ గురించి రాయాలని లైట్ బంద్ చేసి ఒక టార్చ్ లైట్ తోటి అనేది ఆ రోజు జరిగిన ప్రతి ఒక్క మూమెంట్ కూడా రాస్తూ ఉంటాడు హీరో. అలా రాస్తూ తను అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ కి అనేది ఆఫీస్ కి తీసుకొని వెళ్ళిపోయేసరికి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆక్వర్డ్ సిచ్యువేషన్ ని తప్పించుకోవడానికి హీరో అనేది హీరోయిన్ కి చాలా హెవీ వర్క్ అనేది ఇస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ కోపంగా ఉన్నా కానీ హీరో ఏమో అవేం పట్టించుకోకుండా ప్రతి టీం దగ్గరకు వెళ్ళి అలాగే అన్ని
అన్ని కూడా ఫైల్స్ తీసుకురమ్మని చెప్పేసరికి హీరోయిన్ చాలా కోపంగా సరే బాస్ అని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చాలా స్ట్రగుల్ తర్వాత అలానే అన్ని తీసుకొచ్చేసరికి తన అసిస్టెంట్ ఏమో తన మనసులోనే మా బాస్ ఖచ్చితంగా హీరోయిన్ మిస్ చేసుకుంటాడు, తను ఇలా టార్చర్ చేస్తే తను ఖచ్చితంగా ఇక్కడ ఉండలేదని తన మనసులో అనేది అనుకుంటూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి కొంచెం ఆగని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఎందుకని చెప్పేసరికి మళ్ళీ ఒక రెస్టారెంట్ ని బుక్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ చాలా కోపంగా బయటకు అనేది వెళ్ళిపోతుంది. అలా నైట్ అయిన తర్వాత హీరోయిన్ అలానే వర్క్ చేస్తూ ఉండేసరికి హీరో ఉండి ఇక్కడ ఇంకా ఎంతసేపు ఉంటావు నాతో పాటు వచ్చాయని చెప్పినా కానీ హీరో నుండి లేదు ఒక షాంపూ ఏమో చాలా డిఫరెంట్ స్మెల్ వస్తుంది, అందుకే తను ఒకసారి చెక్ చేద్దామని వేసుకున్నానని చెప్పి తన అనేది ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తుంది. అలా తర్వాత హీరోయిన్ ఆ షాంపూని తీసుకొని అలాగ టెస్ట్ చేద్దామని తీసుకొని వెళ్ళిపోయేసరికి అదంతా గుర్తొచ్చిన తర్వాత హీరో ఏమో తన ఒళ్ళు అనేది కూర్చోపెట్టుకుంటారు. అలా కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరికి ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ రావడంతో హీరోయిన్ సడన్ గా లేస్తుంది. అలా లేచిన వెంటనే హీరో ఉండి సరే అయితే నువ్వు కూర్చొని నీకోసేపు మసాజ్ చేస్తానని, అంతకంటే ముందు ఇదిగో నీకు ఒక గిఫ్ట్ తెచ్చానని చెప్పేసరికి ఏం గిఫ్ట్ అని ఓపెన్ చేసి చూస్తే అందులో ఉండి కాస్ట్లీ గిఫ్ట్ అనేది ఉంటుంది. అప్పుడు హీరో ఉండి నేను నిన్ను తప్ప ఎవరిని నమ్మలేని ఈ ఆఫీస్లో, అందుకే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పనిని కూడా నీకే చెప్పానని చెప్పేసరికి హీరో నుండి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా తను నన్ను కూడా నమ్ముతున్నాడని. అలానే హీరోని నీకు సరే అయితే లెగ్ పెయిన్స్ ఉన్నాయి కదా నేను మసాజ్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా హీరో అంత బాగా మసాజ్ చేసేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఒక పెద్ద కంపెనీ కాంట్రాక్ట్ అయిపోయినాక మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా హీరోయిన్ తను వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి లూ అనే పర్సన్ వచ్చేసి హీరోయిన్ తోటి ఇదిగోండి నాకు ఒక ఫైల్ గురించి చెప్పండి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. కానీ తను చాలా మిస్బిహేవ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. తను ఒక డైరెక్టర్ కావడంతో అప్పుడే ఆ డైరెక్టర్ అసిస్టెంట్ వచ్చేసి హీరోయిన్ తోటి మీ ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నట్టున్నారని చెప్పేసరికి హీరోయిన్ చాలా కోపంగా మీ డైరెక్టర్ తోటి నేనేమంత క్లోజ్ కాదు, తనే చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు, అంతగా కాల్స్ ఉంటే నీతో పాటు తీసుకొని వెళ్ళిపోమని చాలా గట్టిగా వార్నింగ్ అనేది ఇస్తుంది. అప్పుడు ఆ డైరెక్టర్ కూడా సరే అని తన అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయినాక ఈ అమ్మాయి కూడా అసిస్టెంట్ తన డైరెక్టర్ తో పాటు అక్కడ నుంచి వెళ్ళిపోయినాక హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మీటింగ్కి వెళ్దాం పదని చెప్తాడు. అప్పుడు హీరోయిన్ కూడా సరే వస్తున్నానని తీసుకొని వెళ్ళిపోయేసరికి ఈ అమ్మాయికి ఏమో చాలా కోపం అనేది వస్తుంటుంది. నేను ఇక్కడ 5 years గా అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను కానీ ఏ విషయంలో కూడా నన్ను అనేది అసలు పట్టించుకోలేదు, కానీ కొత్తగా వచ్చిన అసిస్టెంట్ ఏమో తీసుకొని వెళ్ళిపోతున్నాడని చాలా కోపంగానే తిడుతూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని టీ తాగడానికి వెళ్తే అప్పుడే అక్కడికి డైరెక్టర్ అసిస్టెంట్ వచ్చేమో ఇదిగో నా దగ్గర చాలా కాస్ట్లీ నెక్లెస్ ఉంది, ఇది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు, తను చాలా రిచ్ అని చెప్పేసరికి సేమ్ హీరోయిన్ దగ్గర ఉన్నా కానీ హీరోయిన్ నుండి చాలా సింపుల్ గా ఉండడంతో నువ్వు ఫేక్ నెక్లెస్ పెట్టుకొని తిరుగుతున్నావా అందరికి చాలా రిచ్ అమ్మాయిలాగా చూపించుకోవడానికి అని చెప్పేసరికి హీరోయిన్ కి కోపం వచ్చి ఆ వాటర్ తీసుకొని లిన్ అనే అమ్మాయి పైన అనేది చల్లేస్తుంది. అలా చల్లిన వెంటనే అమ్మాయి గొడవకి వెళ్ళిపోయేసరికి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఇది మంచి టైం కాదు, తను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని తీసుకొని వెళ్ళిపోతుంది. మరోవైపు ఈ అమ్మాయి ఆ డైరెక్టర్ దగ్గరకు వెళ్ళి హీరోయిన్ నీకు వచ్చే అవకాశం నేను చేస్తానని వాళ్ళు అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ ఉండి సరే అమ్మా నువ్వు 1 month లో పెళ్ళింది కాబట్టి నీకు కూడా మా కంపెనీలో కొన్ని షేర్స్ అనేది నీ పేరు పైన రాపిచ్చానని చెప్పేసరికి హీరో నుండి షాక్ అవుతుంది. అలా తనుండి నాకు ఇలాంటివి ఏమొద్దని చెప్పేసరికి కానీ హీరో వాళ్ళ గ్రాండ్ మా అనేది వినకుండా ఇదిగో నీ కోసం అలాగే నా గ్రాండ్ సన్ కోసం నేను ఇవి చేసినది నీ కొంచెం చిన్న గిఫ్ట్ అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో నుండి వద్దు గ్రాండ్ ఇవి చాలా కాస్ట్లీవి అలాగే నేను ఇలాంటివి హ్యాండిల్ చేయలేనని చెప్పినా కానీ హీరో వాళ్ళ గ్రాండ్ మా అనేది వినదు. అలా అనుకోకుండా హీరోయిన్ మెడలో ఉన్న నెక్లెస్ అనేది చూస్తుంది. అది చూసి ఇది చాలా కాస్ట్లీ అలాగే 300 million అని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే తను అనేది ఆ నెక్లెస్ అనేది చూసి భయపడిపోతుంది. అలా భయపడిపోయి వెంటనే ఆ నెక్లెస్ తీసేసి హీరో వైపు అనేది చూస్తుంది. అలా హీరోని చూసిన వెంటనే నెక్లెస్ అనేది కింద పెట్టేస్తుంది. కానీ హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో వినకుండా నెక్లెస్ ని తీసి షేర్స్ ఎలాగో వద్దంటున్నావు కానీ నెక్లెస్ అన్నా పెట్టుకోమని చెప్పేసరికి హీరో కూడా ఆ నెక్లెస్ నీకు సంబంధించింది కాబట్టి నువ్వే పెట్టుకో అని చెప్పేసరికి హీరోయిన్ అలానే పెట్టుకుంటుంది. కానీ వాళ్ళ గ్రాండ్ మా వినకుండా షేర్స్ ఇస్తున్నా కానీ హీరో నుండి వద్దని చెప్తుంది. అప్పుడు హీరో ఉండి ఆ షేర్స్ తీసుకొని దీంట్లో ఏమైనా తప్పులుంటే నేను చూస్తానని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ హాస్పిటల్ కి అనేది వెళ్తుంది. అలా ప్రెగ్నెంట్ ఉమ్మాయి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అలాగే మిగతావన్నీ కూడా ఎలా చేయాలని ఒక అమ్మాయి అనేది చెప్తుంటుంది. తన పేరు వచ్చేసి సాంగ్ అయి ఉంటుంది. అలా తన హీరో ఉండి దూరం నుంచి వింటూ ఉండేసరికి మీకు ఎక్స్పీరియన్స్ కలగాలంటే ఒక పర్సన్ తోటి చేపిస్తానని చెప్పేసరికి హీరో అక్కడికి వెళ్ళి తనుండి చేస్తూ ఉంటాడు. అవన్నీ చూసి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మిగతా అమ్మాయిలు కూడా నువ్వు చాలా లక్కీ, నీకు మంచి హస్బెండ్ దొరికాడని చెప్పేసరికి హీరోయిన్ తన కడుపు పైన చేవేసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది.
అలా వాళ్ళ మొత్తం కంప్లీట్ అయిపోయినాక హీరోయిన్ తన ఫోన్ మర్చిపోయానని లోపలికి వెళ్ళి చూస్తే హీరో ఉండి అక్కడున్న సాంగ్తో అనేది మాట్లాడిన మాటలన్నీ వింటూ ఉంటాడు. అలా సాంగ్ ఉండి చెప్తూ ఉంటుంది, నేను మీ కంపెనీలో పని చేయాలనుకోవట్లేదు, అలాగే నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసరికి హీరో ఉండి నేను మా కంపెనీ కోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చి తన ఫోన్ తీసుకుని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు హీరో తన్ని పట్టుకునేసరికి హీరోయిన్ ఉండి నేను నా కోసం వచ్చావని అనుకున్నాను, అలాగే మన బేబీ కోసం వచ్చావనుకున్నా, అంతే తప్ప నుంచి కానీ నువ్వు నీ కంపెనీ కోసం వచ్చావని నాకు తెలియదు, అలా అయితే నువ్వు ఇప్పటి నుంచి నాతో పాటు రావాల్సిన పని లేదని చెప్పి హీరో నుంచి విడిపించుకొని అక్కడ నుంచి అనేది కోపంగా వస్తుంది. అప్పుడే హీరో తనతో పాటు వద్దాం అనుకునేసరికి అప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కి లైట్ గా పెయిన్స్ రావడంతో అలానే కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు హీరో ఉండి తనకి మసాజ్ చేయండి, అప్పుడే తనకి రిలాక్స్ అయిపోతుందని చెప్పి హీరో అనేది పైకి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడ డాక్టర్ సాంగ్ ఉండి తన నుండి చెప్తుంటాడు, నీకు ఇవేలా తెలుసు అంటే నా వైఫ్ నేను అలానే చేస్తాను, అప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసరికి డాక్టర్ ఏమో సరే అయితే నేను మీ కంపెనీలో పనిచేయడానికి ఒప్పుకుంటానని చెప్తుంది. తర్వాత నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళి హీరో గురించి అనేది ఆలోచిస్తూ ఉంటుంది. కానీ వెంటనే హీరో గురించి ఆలోచించకూడదని తనకు తాను మోటివేట్ చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ టీ తాగదామని క్యాంటీన్ దగ్గరికి వెళ్తే లిన్నేమో నేను ఆల్రెడీ అరేంజ్ చేశాను కదా, ఖచ్చితంగా మీటింగ్ కంప్లీట్ కావాలని మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ అవన్నీ మాటలు వింటూ ఉంటుంది. అలా అప్పుడక్కడికి హీరోయిన్ రావడంతో తనని చాలా కోపంగా ఎందుకు నవ్వుతున్నావు అని చెప్తే దీన్ని ఫేక్ నెక్లెస్ అని అర్థమైందని అనేసరికి లిన్నేమో చాలా కోపంగా తను అనేది తిడుతూ ఉంటుంది. అప్పుడే తనకి చాలా కోపం వచ్చి డైరెక్టర్ తోటి హీరోయిన్ ఆ రోజు డైరెక్టర్ హెరాస్ చేసిన ఫోటోలన్నీ కూడా లిన్ అనేది బయట నుంచి తీసి ఉంటుంది. అవన్నీ కూడా తను అప్లోడ్ చేసేసరికి అక్కడికి డైరెక్టర్ కూడా వచ్చి హీరోయిన్ దగ్గరకు వచ్చి మన సీక్రెట్ ఆల్రెడీ అందరికి తెలిసిపోయింది కాబట్టి మనం పబ్లిక్ గా ఉందామని చెప్పేసరికి హీరోయిన్ కి కోపం వస్తుంది. అలా తన్ని కొట్టి బయటకు వస్తే అందరూ ఎంప్లాయీస్ కూడా హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతున్న టయానికి లిన్ అనేది తన ఫైర్ అయిపోయిందని తన లగేజ్ మొత్తం తీసుకొని వస్తూ ఉంటే హీరోయిన్ తన దగ్గరికి వెళ్తుంది. అలా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేసరికి లిన్కి చాలా కోపం వచ్చి హీరోయిన్ అనేది కొడుతుంది. అలా కొట్టి ఇదంతా కూడా నీ వల్లనే, నీ మూలంగానే నాకు ఇలా నేను వెళ్ళిపోయానని తన కోపంగా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా హీరోయిన్కి ఏం జరిగిందో కూడా తనకనేది అసలు అర్థం కాకుండా పోతూ ఉంటుంది. తర్వాత హీరో దగ్గరికి వెళ్ళి కొన్ని ఫైల్స్ ఇస్తూ ఉంటే హీరో ఉండి నీ చెంపపైన ఏమైంది, దెబ్బ తగిలిందని అడిగినా కానీ హీరోయిన్ నుండి ఏమీ లేదు, కొంచెం నార్మల్ గా వాపు వచ్చిందని చెప్తూ ఉంటుంది. అలా హీరోయిన్ తన ఇగ్నోర్ చేయడంతో తనకనేది చాలా కోపం వస్తూ ఉంటుంది. కానీ వెంటనే అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ రావడంతో హీరో అసిస్టెంట్ అనేది మొత్తం కనుక్కుంటుంది. అలా ఫోటోలన్నీ కూడా అమ్మాయి పబ్లిక్ చేసిందని అది తెలుసుకున్న తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు లిన్ అనేది తన దెబ్బలతో ఎక్కడికో వెళ్ళడంతో తనకి ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉంటుంది. అలా తర్వాత హీరో ఉండి ఎవరితోటో ఫోన్ మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ నుండి తనకి ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది తనతోటే మాట్లాడుతుందని అపార్థం చేసుకుని తన నుండి నీళ్ళు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తే అనుకోకుండా స్లిప్ అయిపోతుంది. అది చూసిన హీరో తను లిఫ్ట్ చేయడానికి వెళ్ళేసరికి హీరోయిన్ నుండి అంత అవసరం లేదు, నేను వెళ్ళగలను, నీ పని నువ్వు చేసుకొని చాలా ఇబ్బంది పడుతూనే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ చాలా కోపంగా తను అనేది గోడకేసి తన చైన్ అనేది కట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్ నుండి తన కడుపులో ఉన్న బాబుతోటి నువ్వేం టెన్షన్ పడదు, నేను నిన్ను చూసుకుంటానని చెప్పి డాక్టర్ దగ్గరకనే చెకప్ కి సొంతంగా ఒక్కతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక అక్కడ సేమ్ డాక్టర్ ఉండడంతో హీరోయిన్ అనేది అడుగుతుంది, అలా అవును నేనే హీరోతో పాటు వచ్చిందని చెప్పేసరికి నువ్వు హీరోని అపార్థం చేసుకున్నావు, హీరో నుండి నేనేం అపార్థం చేసుకున్నానని చెప్పేసరికి హీరో కేవలం నా కోసం రాలేదు, నీ గురించి కనుక్కోవడానికి, అలాగే నీకు అలాగే బాబుకు కూడా మంచికి చెప్పాలనే నన్ను ఆ రోజు కన్సల్ట్ అయ్యాడు, అంతకు మించి ఇంకేం లేదు. అనుకోకుండా ఆ రోజు ప్రెగ్నెంట్ ఉమెన్ కింద పడిపోవడంతో తనకి రిలాక్స్ అయ్యడానికి చెప్పే విధంగా అక్కడ ఆగిపోయాడు, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో నుండి స్కానింగ్ తీసుకుని బయటకు అనేది వస్తుంది. అలా హీరో గురించి ఆలోచిస్తూ ఉంటే హీరో ఉండి తన దగ్గరకు వస్తాడు. అలా కోపంగా నన్ను ఇంకొకసారి పిలుచుకొని వెళ్ళని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా అనుకోకుండా వాళ్ళిద్దరు చేతులు టచ్ చేయాలి అనేది చాలా స్ట్రాంగ్ గా ఇద్దరు చేతులు అనేది గట్టిగా ముడి వేసుకొని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా అనేది వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే నైట్ అనేది హీరో ఫోన్ కి అనేది ఫోన్ వస్తూ ఉంటుంది. అలా ఫోన్ వస్తున్నా కానీ ఎవరు పట్టించుకోకుండా అక్కడ అందరు వాళ్ళు కూడా ముగపడడంతో హీరో నుండి ఏం జరిగిందని చూస్తూ ఉంటే అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఆల్రెడీ మన బాస్ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందంట, తనకి మన బాస్ కి తనంటే చాలా ఇష్టం అంట అని మాట్లాడుకుంటూ ఉండేసరికి హీరో నుండి కేవలం రూమర్స్ మించి ఇంకేం లేదని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ హీరోయిన్ దగ్గరకు వచ్చి మేడం ఈ వెన్యూ మొత్తం కూడా చాలా గ్రాండ్ గా
రెడీ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నేను చేస్తానని చెప్తుంది. అలా ప్లేస్ మొత్తం కూడా చూసి హీరోయిన్ నుండి తన గర్ల్ ఫ్రెండ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాడేమో, అందుకే ఇలా చేస్తున్నాడని హీరోయిన్ బాధపడుతున్నా కానీ మొత్తం అనేది రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి క్విన్ అనే అమ్మాయి అనేది వస్తుంది. అలా డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్ళిపోతుంది. అలా తను వెళ్ళి, నువ్వు ఇన్ని రోజులు హీరోతోటి ఏం కారణం చెప్పి ఉన్నావో, కానీ ఇన్ని రోజులు తను నేను లేకున్నందుకు నీతో పాటు ఉన్నాడు, కానీ ఇప్పటి నుంచి నేను వచ్చాను కదా నాతో పాటే ఉంటాడని చెప్పేసరికి హీరో నుండి బాధపడుతున్నా కానీ అవేం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అలా నైట్ అయిన తర్వాత హీరోయిన్ కి హీరో ఉండి నేను మసాజ్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా మసాజ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అలా హీరో తన కాళ్ళని పట్టుకొని చేసేసరికి తనకి విచిత్రంగా ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు హీరో నుండి నాకేమవుతుంది, నాకెందుకు ఇంత స్పీడ్ గా గుండె కొట్టుకుంటుందో అనేసరికి హీరో నుండి సరే అయితే నా బ్యాక్ సైడ్ చేయమని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా అనుకోకుండా తన డ్రెస్ మొత్తం జారిపోవడంతో హీరోయిన్ వెంటనే తన బెడ్షీట్ కప్పుకొని నాకు ఈ రోజు చేయించుకోవాలని లేదు, నెక్స్ట్ డే చేయించుకుంటాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవా అని చెప్పేసరికి హీరో కూడా సరే అని అక్కడ నుంచి అనేది తన కిట్ తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత సేమ్ అదే ప్లేస్ కి హీరోయిన్ వచ్చేసరికి అక్కడికి క్వీన్ కూడా వస్తుంది. అలా తను వచ్చి చెప్తుంది, నా కోసం ఇది అంత ప్లేస్ హీరో రెడీ చేపిస్తున్నాడని మాట్లాడుతూ ఉంటే తనకు అనేది ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో క్వీన్ అనేది పక్కకు అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళి ఫోన్ కంప్లీట్ అయిపోయినాక హీరోయిన్ దగ్గరకు వచ్చేసి, ఇది నా కోసమే ప్రిపేర్ చేశారు కానీ నాకు వెంటనే ఒక మీటింగ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, హీరో నాకు ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు సబ్స్టిట్యూట్ గా ఉండని చెప్పేసరికి హీరోయిన్ బాధపడితే అలానే నిలబడుతుంది. అప్పుడే తన ఫ్లవర్స్ అంతా కూడా తన పైన అనేది పడిపోతూ ఉంటాయి. అలా పడిపోతూ ఉండేసరికి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి హీరో అనేది వస్తాడు. అలా హీరో వచ్చి వెంటనే హీరో ఒక ఫ్లవర్ బుకే తీసుకొని తన దగ్గరకు అనేది ప్రపోజ్ చేయడానికి వెళ్ళిపోతే, ఇది కేవలం నేను సబ్స్టిట్యూట్ ని మాత్రమే కదా, తనకి రీప్లేస్మెంట్ గా మాత్రమే, అంతకు మించి ఇంకేం లేదని అన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా ఆ రోజు వన్ నైట్ స్టాండ్ చేసిన రోజు అలాగే హీరోయిన్ మీట్ అయిన ప్రతి ఒక్క మూమెంట్ కూడా హీరోయిన్ కి గుర్తొస్తున్నా కానీ తన నుండి బాధపడుతూనే ఆ ఫ్లవర్ అనేది తీసుకుంటుంది. అలా తీసుకుని ఇది కేవలం తన కోసం మాత్రమే చేస్తున్నాను అనుకొని హీరో ప్రపోజ్ చేయడంతో హీరో దగ్గర ఉన్న రింగ్ అనేది తన చేతికి అనేది పెట్టించుకుంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలని అంటూ ఉంటే హీరోయిన్ కూడా తన చేయిపై చాపేసరికి హీరో ఆ రింగ్ అనేది పెడతాడు. అలా పెట్టిన వెంటనే హీరో తన హక్ చేసుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి క్వీన్ అనేది వస్తుంది. అలా తను వచ్చి చెప్తుంది, ఇదిగో నాకు ఆల్రెడీ హీరో సేమ్ నీ దగ్గర ఉన్న రింగ్ ని పెట్టాడని. తన దగ్గర ఉన్న రింగ్ ని చూపించిన వెంటనే హీరోయిన్ నుండి చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ ఏం జరిగింది అనేది కూడా ఒక్క మాట కూడా హీరోకి చెప్పకుండా నైట్ ఇంటికి వెళ్ళి ఒక లెటర్ అనేది రాస్తుంది. అలా లెటర్ రాసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటుంది. తర్వాత హీరో ఉండి సేమ్ అదే ప్లేస్ లోనే చాలా సేపు వెయిట్ చేస్తూ అలాగే అక్కడికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా తన్ని జోక్స్ వేస్తున్నా కానీ అక్కడికి హీరోయిన్ అనేది రాదు. అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి, బాస్ మేడం మిస్సింగ్ అయ్యారు, అదిగా అందులో వచ్చేసి లెటర్ కూడా రాశారని చెప్పేసరికి హీరో ఆ లెటర్ అనేది ఓపెన్ చేసి చూస్తాడు. ఆ లెటర్ ని చూసిన హీరో నుండి చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే హీరో నుండి ఆ లెటర్ లో ఉన్న స్వారీ, అలాగే మీ ఇద్దరి మధ్యన నేను వచ్చాను, అలాగే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, ఇన్ని రోజులు నన్ను సేవ్ చేసి అలాగే ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని అందులో ఒక లెటర్ అనేది రాసింటుంది. తర్వాత క్వీన్ వచ్చి అలాగే హీరోయిన్ వెళ్ళిపోయింది కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి హీరో ఉండి, నువ్వంటే నాకు ఎలాంటి ఇష్టం కూడా లేదు, నాకు హీరోయిన్ అంటేనే ఇష్టం అని చెప్పి హీరోయిన్ గురించి కనుక్కోమని తన అసిస్టెంట్ కానీ చెప్పింటారు. అలా క్వీన్ ఎన్ని చెప్తున్నా కానీ వినుకోకుండా తన అసిస్టెంట్ నుంచి మెసేజ్ రావడంతో స్పీడ్ గా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. అక్కడ నుంచి వెళ్ళిపోయినాక హీరో బెస్ట్ ఫ్రెండ్ అలాగే మిగతా వాళ్ళు కూడా వస్తారు. తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ సేవ్ చేసినాక హీరోయిన్ అనేది వాళ్ళ స్టెప్ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్ అనేది తను కిడ్నాప్ చేసింటారు. అలా హీరో వచ్చి తను సేవ్ చేసిన వెంటనే చాలా కోపంగా వాళ్ళ బ్రదర్ ని అలాగే తన మదర్ ని కూడా కొట్టేసరికి అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అనేది వస్తారు. వాళ్ళు వచ్చి, అయితే మేము చాలా రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం, మీ పని మీరు కంటిన్యూ చేసుకుని అని చెప్పి హీరో అసిస్టెంట్ అలాగే హీరో బెస్ట్ ఫ్రెండ్ కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. తర్వాత హీరో హీరోయిన్ కూడా అక్కడ నుంచి వచ్చి అనేది వాళ్ళనేది పెళ్లి చేసుకోవడానికి అనేది పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏమో తను అనేది, నేను నిన్ను మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది, అలాగే ప్రతి ఒక్క మూమెంట్ గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్ గానే చెప్పేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరికి మాట్లాడుకునే సమయానికి అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ నాన్న అనేది వస్తాడు. అలా వాళ్ళ నాన్నని చూసిన వెంటనే హీరోయిన్ ఉండి చాలా హ్యాపీగా వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న ఇప్పుడు మీరు చాలా బాగున్నారని అడిగేసరికి వాళ్ళ నాన్న కూడా, అవునమ్మా ఇదంతా నా తప్పే, నేను మీ స్టెప్ మదర్ ని పెళ్లి చేసుకుని చాలా కష్టాలు పడ్డావని చెప్పేసరికి అందరూ కూడా ఎమోషనల్ అయ్యి క్లాప్స్ అనేది కొడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వాళ్ళ స్టెప్ బ్రదర్ వచ్చి వెంటనే హీరోయిన్ పైన అనేది అటాక్ చేయబోతూ ఉంటే హీరోయిన్ అనేది స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా తన్ని హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయేసరికి తన నుండి కోమలో ఉందని చెప్పేసరికి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. అలా హీరో ఏమో ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి తన అనేది హీరోయిన్ మెలుకోవాలని అందరికి కూడా ప్రేయర్ చేస్తూ ఉంటాడు. అలా మొత్తం పూజ కంప్లీట్ చేసుకొని తిరిగి హాస్పిటల్కి వస్తూ ఉంటే మరోవైపు ఏమో హీరో వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా, నాకు మనవాడు పుడితే నేను ఎలా ట్రీట్ చేయాలి
అలాగే నిన్నెలా చూసుకోవాలని ప్రతి ఒక్కటి కూడా డైరీలో రాసుకున్నాను, ఇదిగో విను అని చెప్పేసరికి అన్ని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అదంతా కంప్లీట్ అయిపోయినాక ఒక్కసారి లేవమ్మ, నా మనవడిని నేను అలా చూస్తూ ఉండలేనని ఏడుచుకుంటూ ఉండేసరికి వాళ్ళకి హీరోయిన్ దగ్గర ఎలాంటి కదలిక కూడా ఉండదు. అలా కదలిక ఉండిపోయేసరికి అప్పుడు అక్కడికి అసిస్టెంట్ అనేది వస్తాడు. బాస్ మేడం కొంచెం కదిలారంట అని చెప్పేసరికి హీరో తన దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే హీరో బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ కావడంతో తను కొంచెం కళ్ళు తెరిచింది, మళ్ళీ వెంటనే క్లోజ్ చేసేసింది అని చెప్పేసరికి హీరో ఉండి సరే అని వాళ్ళతో పాటే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు హీరో ఉండి నా మాటలు నీకు వినిపిస్తే వెంటనే కళ్ళు తెరచు, ఇన్ని రోజులు నిన్ను ఇలా చూస్తూ ఉండలేని చెప్పేసరికి హీరోయిన్ అనేది కళ్ళు తెరుస్తుంది. తర్వాత హీరోయిన్ బాగా క్యూర్ అయిపోయి నాకు ఇంటికి తీసుకెళ్తే తనని హీరో దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. అలా తనకి తినిపిస్తూ ఉంటే అప్పుడే బేబీ కిక్ చేస్తుందని చెప్పేసరికి ఇవి బేబీ కిక్ చేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసరికి లేదు నాకు ఎందుకో చాలా పెయిన్గా ఉందని చెప్పేసరికి సరే అయితే హాస్పిటల్కి వెళ్ళిపోదామని వాళ్ళిద్దరు కలిసి కూడా హీరోయిన్ అనేది హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అందరూ హ్యాపీగా ఉన్నా కానీ హీరో ఉండి చాలా డల్గా అనేది ఉంటాడు. ఎందుకు అంత డల్గా ఉన్నావని తన బెస్ట్ ఫ్రెండ్ అడిగితే ఇప్పుడు నా కూతురికి కూడా నేను ముట్టుకోలేనేమో, తను టచ్ చేస్తే కూడా నా వల్ల తనకి అలర్జీ వచ్చేస్తుందేమో అని హీరో ఉండి భయపడిపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ని ఆపరేషన్ నుంచి తీసుకుని వచ్చేసరికి హీరోయిన్ నుండి పాపను ఎత్తుకన్నా కానీ హీరో ఉండి ఎత్తుకోడు. కానీ తర్వాత హీరోయిన్ చాలా కోపంగా చెప్పేసరికి ఎత్తుకునేసరికి అయితే నా పాపకు కూడా నా అలాంటి డిసీజెస్ ఏం రాలేదని చాలా ఎమోషనల్ గా తను అనేది చాలా టైట్ గా అనేది హక్ చేసుకుంటాడు. అలా అందరు కూడా హ్యాపీ అనేది అయిపోతారు. ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.